ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష ఇటీవల ఈ మధ్యకాలంలోనే ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష తీసుకొని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంట్లో కూర్చున్నాడు వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా నిజంగా చేయమా చేసే అవకాశం ఉందా పరిస్థితులు ఉన్నాయా ఆలోచనలు లేవు కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష మరో వంక అధ్యక్ష అంతకుముందే అధ్యక్ష పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇచ్చేస్తున్నాడని ఇది నిజంగా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకనంటే ఈ మాదిరిగా తను కిచిడి తయారు చేసేటప్పుడు మరో వంక ఒకసారి గమనించినట్టయితే అంతకుముందే పేదలకు సంక్షేమ పథకాలు జగన్ ఎక్కువగా ఇస్తున్నాడని ఇలా ఇవ్వటం సరికాదని సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని జగన్ మాదిరిగా డీబీటీ ఇచ్చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ఇదే చంద్రబాబును మోస్తా ఉన్న ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ5 ఇదే రాతలు రాసి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జగన్ ఇంత చెప్పినాడా నేను ఇంత చెప్తాను అని చెప్పి ఏకంగా మీరు మోసాలు చేసేదానికోసం ఇన్ని చేస్తూ ఉంటే ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష ప్రతి కుటుంబం కూడా దీంట్లో చర్చ జరగాలి అంటే వీళ్ళకి సిన్సియారిటీ ఎక్కడుంది వీళ్ళకి చిత్తశుద్ధి ఎక్కడుంది వీళ్ళకి నిజాయితీ ఎక్కడుంది ఏదన్నా ఒకటి చెప్తే చేస్తారా అని ప్రజలు నమ్మడానికి వీళ్ళలో ఎక్కడ ఉంది నిబద్ధత అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష నేను ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను స్లైడ్ నెంబర్ 13 ఒకసారి ప్రజెంటేషన్ చేయమా అధ్యక్ష ఇది మన పార్టీకి సంబంధించింది అధ్యక్ష మన పార్టీకి సంబంధించి అధ్యక్ష ఈ 5 సంవత్సరాలలో డీబీటీ అయితే నేరుగా బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి పంపించడం అయితేనేమి నాన్ డీబీటీ అంటే నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఈ సంపూర్ణ పోషణం గోరుముద్ద విద్యా కానుక ఇటువంటివి అయితేనేమి ఇవన్నీ కూడా ఒకసారి హౌస్ సైట్స్ ఇటువంటివన్నీ కూడా గమనిస్తే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఎంత చేసింది అని చెప్పి గమనించినట్టయితే అధ్యక్ష హౌస్ సైట్స్ కూడా అధ్యక్ష మార్కెట్ విలువ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే డబ్బు ఖర్చు పెట్టిందో దాని విలువ తీసుకున్నాం మార్కెట్ విలువ తీసుకుంటే దాని విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది అది వేరే విషయం ఎంత ఖర్చు పెట్టామని చెప్పి చూసుకుంటే అధ్యక్ష దాదాపుగా 2,55,000 కోట్లు డీబీటీగా పెట్టినాము మరో 1,07,000 కోట్లు నాన్ డీబీటీగా పెట్టినట్టు క్లియర్ కట్గా అకౌంట్స్ సహా కనిపిస్తూ ఉంటుంది అంటే మొత్తంగా సంవత్సరానికి 72,000 సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలలో సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా ఇక్కడ మనం చేయగలిగాము అధ్యక్ష చూపిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి దీంట్లో కూడా అధ్యక్ష గమనించాల్సింది ఏంటంటే అధ్యక్ష మనం ఈ 70,000 కోట్ల సంవత్సరానికి మనం ఖర్చు చేసేది మనం పెడితే
ఎన్నికి దీంట్లో ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, ఏ ప్రభుత్వం అన్నా రాని అధ్యక్ష, కొన్ని పథకాలు ఎవరు రద్దు చేయలేరు అధ్యక్ష. ఇప్పుడు మనం 66,34,000 మందికి నేను పెన్షన్ ఇస్తూ ఉన్నాం. మనం ఈ 66,34,000 మందికి మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. దానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 23,600 కోట్లు. ఇది ఏ ప్రభుత్వమైనా రద్దు చేసే పరిస్థితి ఎవరికీ లేదు. ఎవరైనా ఇది చేయాల్సిందే. ఉచిత విద్యుత్, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఎవడు రద్దు చేసే పరిస్థితి లేదు. సబ్సిడీ కింద బియ్యం, సివిల్ సప్లైస్ 4,600 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ కూడా చేయలేని సబ్జెక్టు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా 104, 108 4,400 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. ఫీజు రీఎంబర్స్మెంట్, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ విద్యా దీవెన కింద మనం ఇస్తూ ఉన్నాం. 2,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం విద్యా దీవెన కింద. ఎవరు కూడా ఇది టచ్ చేయలేని సబ్జెక్ట్. రద్దు చేయాలి అని అంటే టచ్ చేయలేని సబ్జెక్ట్. జగనన్న వసతి దీవెన కింద మరో 2,200 కోట్లు దగ్గర ఇస్తూ ఉన్నాం. ఇది కూడా ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్. సంపూర్ణ పోషణం కింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు, 6 ఏళ్ల లోపున్న పిల్లలకు సంపూర్ణ పోషణం కింద పౌష్టిక ఆహారం కోసం డబ్బులు ఇస్తూ ఉన్నాం 2,200 కోట్లు. ఎవరు టచ్ చేయలేని సబ్జెక్ట్.